హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 1 kg ఫిష్ పీసెస్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఫిష్ పీసెస్లో వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి మసాలా కలుపుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర లైట్గా వేయించేసుకొని పొడిలా చేసుకున్న తర్వాత వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి, పావు టేబుల్ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయని రసం వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఫిష్ ఫ్రై మసాలా వేసుకోవాలండి. మనకు ఫిష్ ఫ్రై మసాలా మనకి మార్కెట్లో ప్యాకెట్లో దొరికిపోతుంది కదా, అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మసాలాని ముందుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ మిక్స్ చేసుకునేటప్పుడు మరీ వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి. మనం మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ ఫిష్ పీసెస్కి మంచిగా కోట్ అయ్యేటట్టుగా చూసుకుంటూ పేస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క ఫిష్ పీస్ తీసేసుకొని మసాలా పేస్ట్ని ఫిష్ పీస్కి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఫిష్ పీసెస్కి మసాలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసేసుకోవాలి. ముందుగా మనం ఈ కసూరి మేతిని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కసూరి మేతి వేసేసుకొని కలుపుకుంటూ కాసేపు వేయించేసుకోవాలండి. ఆ ప్యాన్ వేడికే మనకు కసూరి మేతి ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న కసూరి మేతిని అరచేయిలోకి వేసేసుకొని లైట్గా క్రష్ చేసేసి ఫిష్ పీసెస్ పైన వేసేసుకోవాలి. మనం ఈ విధంగా కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇక్కడ మనకి ఫిష్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకుంటే మనకు ఫిష్ పీసెస్ విరిగిపోకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఈ ఫిష్ పీసెస్ కొంచెం సాఫ్ట్గా తినాలనుకుంటే కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి. క్రిస్పీగా తినాలనుకుంటే మీకు నచ్చినట్టుగా ఫ్రై చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఇదే విధంగా మిగిలిన ఫిష్ పీసెస్ను కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ పైన వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. టేస్ట్ అంత బాగుంది. మరి ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.